ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నటువంటి లేత ములగాకుతో పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. కుక్కర్లో టీ గ్లాస్ కందిపప్పు వేసి శుభ్రంగా కడిగి 2 గ్లాసులు నీళ్లు పోసి ఉల్లిపాయని పెద్ద ముక్కలుగా కట్ చేసి వేసి 2 పండిన టొమాటోలు కట్ చేసి 4 పచ్చిమిర్చి చీలికలు నిమ్మకాయ సైజు చింతపండు వేసి ఉడకబెట్టి పక్కన పెట్టుకొని మరొక గిన్నెలో తిరుగుమాత కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసి 4-5 వెల్లుల్లి రెమ్మలు దంచేసి తిరుగుమాత వేసి తిరుగుమాత కొంచెం కాలిన తర్వాత ఇంగువ వేసేసి దీంట్లో మనం ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు వేసి దీంట్లో ములగాకును శుభ్రంగా కడిగి వేసేసి 2 గుప్పిళ్ళ ములగాకును వేసుకొని కొంచెం వాటర్ పోసి ఇది బాగా ఉడికేటప్పుడు దీంట్లో 1/2 స్పూన్ పసుపు 1 స్పూన్ రాళ్ళుప్పు వేసుకోండి. రాళ్ళుప్పు లేకపోతే మామూలు ఉప్పు అయినా సరే 1 స్పూన్ వేసి అంతా కలిపి 2 నిమిషాలు ఉడికిన తర్వాత మాత్రమే కారం వేసుకోండి. 1 స్పూన్ కారం వేసేసి బాగా ఉడకనిచ్చి చివరిగా మీ దగ్గర కొత్తిమీర ఉంటే సన్నగా కట్ చేసి వేసుకోండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో